వీడియోలో అయితే విశ్వక్సేన్ గారు నటించినటువంటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి అయితే మనం వచ్చాం. మూవీ చూశాక నాకు అనిపించినటువంటి ఫీలింగ్ ఒక్క ముక్కలో చెప్పాలంటే అనుకున్నంత లేదు కానీ ఓకే అనిపించింది అనమాట. అండ్ ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ ఓకే అనిపిస్తుంది, ఓవరాల్గా పర్లేదనే ఫీల్ అయితే కలిగిస్తుంది అనమాట. సో ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి విశ్వక్సేన్ గారి పర్ఫార్మెన్స్ బెస్ట్ అని అయితే అనిపిస్తుంది. అంటే తను చేసినటువంటి మాస్ క్యారెక్టర్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్గా గుర్తుండిపోతుంది అనేది చెప్పుకోవచ్చు. అండ్ అంజలి గారి క్యారెక్టర్ కూడా ఈ మూవీలో చాలా బాగా వర్కౌట్ అయింది అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీకి సంబంధించి నేహా శెట్టి గారు హీరోయిన్ కదా, తన పర్ఫార్మెన్స్ ఉన్నంతలో పర్వాలేదు అనిపిస్తుంది. అండ్ మెయిన్ మైనస్ పాయింట్స్ వచ్చేసి ఈ మూవీలోని విలన్ క్యారెక్టర్స్ అనమాట, ఇంకాస్త బెటర్గా చూస్ చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. సో అదే విలన్స్ అయితే కాస్త డ్రాబ్యాక్ అనిపించింది నాకు, క్యారెక్టర్స్ని చూస్ చేసుకోవడంలో ఇంకాస్త బెటర్ విలన్ నింటే బాగుండని ఫీల్ అయితే నాకు చూసేటప్పుడు కలిగింది. అండ్ సాంగ్స్ పెద్ద మైనస్ ఈ మూవీలో ఉన్న ఒక సాంగ్ అంటే మనకు చుట్టంలా చూసిపోతా సాంగ్ అయితే బెస్ట్ అనిపిస్తుంది. ఇంకా మిగిలినవన్నీ ఒక ఐటమ్ సాంగ్ వస్తుందిరా బాబు, ఏందిరా ఈ సాంగ్ అనిపిస్తుంది నాకైతే. అండ్ ఓవరాల్గా చూసే ప్రతి ప్రేక్షకుడు కూడా అదే ఫీల్ అవుతాడు. అండ్ మూవీ వరకు ఓవరాల్గా ఒకసారి ట్రై చేయొచ్చు. మీకు పొలిటికల్కి సంబంధించిన సినిమాలు ఇంట్రెస్ట్ ఉంటే ఓసారి విశ్వక్సేన్ గారి కోసం అలాంటి కాన్సెప్ట్స్ని ఇష్టపడే వాళ్ళు ట్రై చేయొచ్చు.